ఓల్డ్ వైఫ్ క్లబ్బా అంటే ఏంటి మేడం? అత్తల వల్ల భర్తల వల్ల బాధలు పడుతున్న ఆడవాళ్ళని ఆదుకొని వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని రోడ్డుకీడ్చి మాటలతో వినకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి 4 తగిలించి జైల్లో చిప్పకూడు కూడా తినిపిస్తాం. అది మా క్లబ్ స్పెషాలిటీ. అంటే మేడం పెద్ద పెద్ద గొడవలకేనా? చిన్న చిన్న మాట గొడవలకు కూడా ఇంతేనా? కోడలు హర్ట్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. గొడవేంటి, పెద్ద గొడవేంటి, చిన్న గొడవేంటి, అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్. అంటే చోరీ కేసైనా మర్డర్ కేసైనా ఒకేలా ట్రీట్ చేస్తా అంటారు. యా, సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. చెప్పు క్రాంతి, వీళ్ళు నిన్నేమన్నారు? నాతో చెప్పు. ఇప్పుడే ఫోన్ చేసి మా స్త్రీ శక్తిని పిలుస్తాను. వాళ్ళు కూడా మీడియాని వెంట తీసుకొస్తారు. తప్పు చేసిన వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు. చెప్పు క్రాంతి, కమాన్ టెల్ మీ. వీళ్ళలో ఎవరు నిన్ను హర్ట్ చేసింది? ఈవిడా? ఆవిడా? లేదా మీ ఆయన? మేడం నేనే హర్ట్ చేయలేదు. నేనే డెసిషన్ తీసుకోలేదు. అంతా మా అమ్మ వాళ్ళే. అంటే మీ నిర్ణయాలకి ఓకే అన్నాను, కానీ నేనే డెసిషన్ తీసుకోలేదు కదమ్మా. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు నాయనా మేం మునిగిపోవడానికి. అంటే మీరిద్దరూ కలిసి క్రాంతిని హర్ట్ చేశారా? అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి. మేడం మేడం వద్దు మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. వాళ్ళు నన్నేం హర్ట్ చేయలేదు, నన్నేం అనలేదు. నాకే మా అమ్మని చూడాలనిపించి వెళ్తున్నా. అవును మేడం, అవును. అబద్ధం. అరే ఎలా క్యాచ్ చేశారు మేడం? తప్పంతా మా అమ్మ వాళ్ళదే, వాళ్ళ డెసిషన్ అని మీ ఆయన అన్నాడు కదా. వాళ్ళేమనలేదు, నేనే వెళ్తున్నాను అంటావేంటి? అంటే క్రాంతి పుట్టింటికి వెళ్తానంది మేడం. మా అమ్మ వాళ్ళేమో వద్దన్నారు మేడం. తరువాత వెళ్దు అన్నారు మేడం. ఆ విషయంలో వెళ్తా అని క్రాంతి పట్టుపట్టింది మేడం. వద్దు అని నేను పట్టుపట్టాను మేడం. ఇలా గొడవ జరిగింది. ఆవిడ అలా వెళ్తుంటే మీరు ఇలా వచ్చారు మేడం. నమ్మమంటావా? నమ్మండి మేడం, ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికైనా నమ్ముతారా? మేమెంత మంచివాళ్ళమో మమ్మల్ని మీరెంత అపార్థం చేసుకున్నారో. అయినా మేం తనని కోడల్లా కాదండి, కూతురు, సొంత కూతుర్లా చూసుకుంటాం. ఏమే? అవునక్క, అది కొత్తగా చెప్పాలా ఏంటి? మనకు ఆడపిల్లలు లేరు కాబట్టి తననే కదా మన కూతుర్లా చూసుకుంటుంది. గ్యాస్ అంటే మరి గ్యాస్ ప్రాబ్లం మేడం. ఎంతసేపు అని అలా నుంచుంటారు? రండి, అలా లాన్లో కూర్చుందరు గాని. రండి రండి. అలా చూస్తావేంటే, వెళ్ళి కాఫీ తీసుకురా. అయ్యో నా మొహం మండా, నేను నిన్ను కాఫీ తీసుకురమ్మంటావేంటి? పిచ్చి మొహం దానా, అలా చూస్తావేంటే, వెళ్ళి కాఫీ తీసురా. అవును, మా ఆయన ఇందాకొచ్చి గొడవ చేశాడంట. అవును మేడం, చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. కానీ టైంకి క్రాంతి వచ్చింది కాబట్టి సాల్వ్ అయింది. అందుకే అతన్ని లోపలేయించా. ఇక అతని వల్ల ఏ ప్రాబ్లము ఉండదు.
ఇదిగో కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. హలో. అప్పుడే 3వ రౌండా? కంటిన్యూ కంటిన్యూ. రౌండ్ ఏంటి మేడం? నీకు తెలియదు కదా, ఒక ఆవిడ తన కోడలికి జడ పొడవుగా లేదని, ఆ అమ్మాయి ప్యాంటు చొక్కాలు వేసుకుంటుందని కామెంట్లు చేసి సూటిపోటి మాటలతో బాధ పెడుతుందంట. ఆ పిల్ల మా క్లబ్కి మిస్డ్ కాల్ ఇచ్చింది. కట్ చేస్తే అత్తగారికి పోలీస్ స్టేషన్లో కోటింగ్, అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. అత్తయ్య వింటున్నారా? మా చెవులకి ఏమైనా చెట్లు మొలిచాయా? వినపడింది. అంటే చిన్నపాటి కామెంట్లు చేసినా లోపలేస్తారా అండి? కామెంట్ చిన్నదా పెద్దదా కాదు, కోడలు హర్ట్ అయిందా లేదా అన్నది పాయింట్. క్రాంతి, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలారా. అత్తయ్య, ఓల్డ్ వైఫ్ క్లబ్, ఆ మాట కొంచెం గుర్తుంచుకోండి. మీ ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి పూజ ఫోన్ చేసి చెప్పిందమ్మా, అందుకే నేనొచ్చాను. మీరు రావటం వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లేదంటే మా అత్తల మూర్ఖత్వం, మా బావ చేతగానితనం వల్ల క్రాంతిని దూరం చేసేవాళ్ళు. సడన్ గా మీరు వచ్చినప్పుడే అనుకున్నాను మేడం, మిమ్మల్ని పూజాని పిలిపించుంటుందని. బిడ్డకి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లేది తల్లే. ఆ కష్టం తొలగిపోవాలని పాకులాడేది కూడా తల్లే. అలాంటి ఓ తల్లిని భగవంతుడు ఈ ఇంట్లో అక్క రూపంలో నాకిచ్చాడు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమాభిమానాలు చూస్తుంటే నిజంగా ఒక తల్లి పిల్లలే అనిపిస్తుందమ్మా. తనకేమైనా కష్టం వస్తే ముందు నువ్వు నిలబడతావు, నీకేమైనా కష్టం వస్తే తను అండగా నిలబడుతుంది. ఒక చోట పుట్టాల్సిన మీ ఇద్దర్నీ పొరపాటున ఆ దేవుడు వేరువేరు చోట్ల పుట్టించాడనుకుంటా. వేరువేరు చోట్ల పుట్టించినా చివరికి ఒక చోటే చేర్చి మంచి పని చేశాడు మేడం. సమయానికి ఇంటికొచ్చి నా వాళ్ళని బెదిరించి నా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదమ్మా, నాకొక హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి చెప్పండి మేడం. ఇందాక చెప్పాను కదా, ఓల్డ్ వైఫ్స్ క్లబ్ ఉందని. ఆ క్లబ్లో ఒక మెంబర్కి కష్టం వచ్చింది క్రాంతి. ఆవిడకో 50 ఏళ్లుంటాయి, ఆవిడ భర్తకో 55 ఏళ్లుంటాయి. ఈ వయసులో ఈవిడ మీద మోహం పోయిందంట ఆ పెద్ద మనిషికి. మెయింటెనెన్స్కి డబ్బులు పడేస్తాను, నువ్వెక్కడైనా చావు, నేను వేరే అమ్మాయితో ఉంటానని గొడవ పడుతున్నాడు. అదేంటి మేడం, ఆయనంత దారుణంగా మాట్లాడుతుంటే మీరంతా ఎందుకు ఊరుకున్నారు? క్లబ్లో ఉన్న స్త్రీ శక్తిని తీసుకెళ్లి అతనికి బుద్ధి చెప్పొచ్చు కదా. చెబుదామని అనుకున్నానమ్మా, కాని వాడు కంత్రి వెధవా. ఎప్పుడేం చేస్తాడో తెలీదు. మేమతని మీద గొడవకెళ్ళామనుకో, ఆ కోపంతో ఆవిడ ప్రాణాలు ఎక్కడ తీస్తాడో అని భయపడిపోతున్నాం. అందుకే ఆగుతున్నాం. అందుకే నీలాంటి గర్డ్స్ ఉన్న ఆడపిల్ల మా క్లబ్లో మెంబర్గా చేరితే
వాళ్ళ రోగం ఖచ్చితంగా కుదురుతుంది. అవును మేడం, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరిని ఎక్కడ ఎలా వంచాలో మా క్రాంతికి బాగా తెలుసు. ఊరుకో పూజ. మా ఆయన నుంచి నన్నే సేవ్ చేసిన దానివి. ఇప్పుడు ఆవిడకు కూడా నీ హెల్ప్ కావాలి. అవును క్రాంతి, మేడం మాట కాదనుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫిజికల్గా నువ్వు చూసుకో, లీగల్గా నేను చూసుకుంటాను. దానికంటే దీని ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోయింది. ఒప్పుకో క్రాంతి. అత్తల వల్ల భర్తల వల్ల ఇబ్బందులు పడుతున్నా మనలాంటి ఆడవాళ్ళకి అండగా ఉండడమే మన లక్ష్యం. అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నా మగవాళ్ళని పట్టించుకోరా? అలాంటి వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ చేస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఇక్కడ ఆడ మగ అని తేడా లేదు. బాధితులెవరు, బాధించే వాళ్ళెవరు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంతే చూస్తాం. అవును. అబ్బో, సరే మేడం. నాకేదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి మీరున్నారు, మా అక్కుంది. ఎవరూ లేని వాళ్ళ కోసం ఇక్కడి నుంచి నేను నిలబడతాను. ఓల్డ్ వైఫ్ క్లబ్ మెంబర్గా తలుపు కొట్టిన వాళ్ళందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. అయితే పదండి. ఓరి నాయనో, అసలే క్రాంతికి కోపం ఎక్కువ. దానికి తోడు ఈ క్లబ్ మెంబర్గా కూడా జాయిన్ అయిందంటే ఇంకేమైనా ఉందా? ఎందుకైనా మంచిది అమ్మ వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏమండి, త్వరగా పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. పరిగెత్తకి ఏం చేస్తున్నావురా తాగుబోతు సచ్చిరోడా? నీకంటే గొంతులో మందుంది కాబట్టి నీ ఒంట్లో కిక్కుంటుంది. పైగా నీ పర్సనాలిటీకి సగం నువ్వు పరిగెడితే సగం గాలి తీసుకుపోతుంది. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవే. మనం మేడం చెప్పిన క్లబ్కి వెళ్తున్నామని అత్తయ్య వాళ్ళతో ఒక మాట చెప్పొచ్చుంటే బాగుండేది పూజ. చెప్తే వెళ్ళనిస్తారా? మనం వెళ్ళేది మంచి పని కోసమే కదా. అయ్యో, వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. వాళ్ళకు అనిపించిందే మంచిది, నీకు నాకు అనిపించింది కాదు. ఈ అమ్మాయి ఎవరో సూర్యకాంతం లాగా ఉందే.
లలిత అత్తయ్య మీరు మేమెందుకు వచ్చాము అని క్వశ్చన్ చేస్తున్నావా? ఆవిడేదో నీకు క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చిందనేసరికి ఎగేసుకుంటూ వచ్చేసావు. ఇంట్లో మాకు మాట చెప్పాలని కూడా తెలియదా నీకు? బయలుదేరే ముందు చెప్దామనుకున్నాను అత్తయ్య. మరెందుకు చెప్పలేదు అత్తయ్యా? చెప్పకపోతే మాత్రం వీళ్ళేం చేస్తారులే అని అనుకున్నావా? వీళ్ళిద్దరూ లలిత వాళ్ళని అత్తయ్య అని పిలుస్తున్నారంటే అనుమానమే లేదు. వీళ్ళిద్దరూ సూర్యకాంతం కూతుళ్లే. తను పూజ, తిను తేజ అనుకుంటా. భగవంతుడా, ఇంతకాలానికి ఈ పిల్లల్ని నాకు చూపించావా? తనిప్పుడు వెళ్తుంది కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి కదా అత్తయ్య. ఇది బయట వాళ్ళకి హెల్ప్ చేయటం వల్లే కదా మన ఇంటి మీదకి గొడవలు వస్తున్నాయి. కళ్యాణ్ ఆఫీస్లో వాళ్ళ బాస్ ఫ్యామిలీ వ్యవహారాల్లో తలదూర్చింది. ఆయన రౌడీలేసుకుని ఇంటికొచ్చాడు. ఇప్పుడు ఈవిడ గారు ఇంట్లో గొడవ పడుతున్న ఆడవాళ్లను ఉద్ధరించడానికి వాళ్ళని వెనకేసుకుని తయారైతే అందరూ శత్రువులవుతారు. అప్పుడు రోజుకొకడు కాదు, పూటకొకడొచ్చి ఇంటి దగ్గర నానా గొడవ చేస్తారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? అలా ఎప్పటికీ జరగదత్తయ్య. నేనుండగా మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు. క్రాంతి చెప్పింది కదత్తయ్య, క్రాంతి మాటిస్తే మీ అందరి చుట్టూ కంచుకోట కట్టినట్టే. కాదనకండి. ఈ లోకంలో నాకంటూ ఎవ్వరూ లేరనుకున్నాను. మళ్ళీ ఈ సూర్యకాంతం పిల్లలున్నారు. వెళ్ళిపోతున్నారు. పట్టుకోండ్రా, పట్టుకోండి దాన్ని. పట్టుకోండి, పట్టుకోండి. ఏ లలిత, నువ్వేంట ఇక్కడ? నువ్వేంటి జనాలను వేసుకుని రోడ్డు మీద పరిగెడుతున్నావు? ఎవరి కొంప కోల్చడానికి? కొంపలు కూల్చడానికి కాదు, నా కొంపని కూల్చి పారిపోయిన నా పిల్లాన్ని పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసు కదా, ఫటాస్ సాంబాయిని, కానిస్టేబుల్ భవానీ మొగుణ్ణి. గుర్తుపట్టలేదా? కట్టుకున్న మొగుడనే కనికరం కూడా లేకుండా ఇతన్ని చంపి పూడ్చిపెట్టింది. నేను ఇంకా తాగాల్సిన మందు నా కోసం భూమి మీద మిగిలిపోయింది కాబట్టే బతికిపోయాను. అప్పటినుంచి ఆ భవానీ తప్పించుకు తిరుగుతోంది. ఇప్పుడు కంటపడింది. పట్టుకుందామంటే తప్పించుకొని పారిపోయింది. ఇటేమైనా వచ్చిందా? లేదు, ఇటెవరు రాలేదు. కనబడితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. దానికి కొంత అమౌంట్ ఇస్తానులే. తప్పకుండా. ఆ భవానీ నీకే కాదు, మాకు కూడా శత్రువే. వీళ్లతో కలుద్దాం అనుకుంటే వీళ్ళు కూడా రంగనాయకి మాటే నమ్ముతున్నారు. వీళ్ళని కలిస్తే వీళ్లే రంగనాయకి నన్ను అప్పగించేటట్టున్నారు. వీళ్ళని కాదు, పిల్లల్ని కలవాలి. పెద్దమ్మా పారిపోతుంది. అక్క, ఆ భవానీ మనల్ని చూసింది. మనల్ని చూసినా పర్వాలేదే. ఇప్పటి వరకు తేజ, పూజ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని చూసిందట్టవా? ఇంకా నయం, వాళ్ళుండగా ఇక్కడికి రాలేదు. వచ్చుంటే తేజకి, పూజకి వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని, ఇద్దరు సూర్యకాంతం పిల్లలని చెప్పేసి ఉండేదక్కా.
తేజ పూజలిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు ఒకే తల్లి పిల్లలు అని తెలిసిన ఆధారం ఇప్పటి వరకు ఉన్నది సూర్యకాంతం ఫోటో ఒకటేనే. ఇప్పుడు ఈ భవానీ ఎక్కడి నుంచి దాపరించిందే? ఎట్టి పరిస్థితుల్లో ఈ భవానీ తేజ పూజల్ని కలవకూడదు.